ట్రైన్ లేట్ అయినప్పుడు డిలేని కవర్ చేయమంటారు. కాబట్టి నేను వీళ్ళని త్వరగా వైండ్ అప్ చేయడానికి ట్రై చేస్తాను. కొంతమంది నా విజిటింగ్ కార్డ్స్ అడుగుతున్నారు. ఈసారి చాలా కొన్ని కార్డ్సే తెచ్చాను కావాలనే. ఏమని అడిగాడు నన్ను, అన్న ఏం కార్డు ఇవ్వలేదంటే, ఒకసారి చాలా ఎక్కువ కార్డులు ఇచ్చాను, చాలామంది ఫోన్లు చేశారు. నెల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్న జేమ్స్ అన్న అన్నాడు. అవును తమ్మి చెప్పు అన్న. నేను యూపీఎఫ్ అన్నాడు. మంచిదే చెప్పు అన్న. మీరు విజిటింగ్ కార్డు ఇచ్చారు, అందులో చూసి ఫోన్ చేస్తానా అన్న. సరే చెప్పు అన్నాను. ఏం లేదన్నా ఒక క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారని చేశాను అన్నాడు. నేను క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్తే ఎట్లా అవుద్ది? సరే ఆయనకి చెప్పానులేండి. ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి విమానంలో మీ తెలంగాణ కుర్రోడితో ప్రయాణం చేస్తున్నాడంట. దారిలో ఏదో మాట్లాడుకోవాలిగా కొద్దిసేపు. ఏంటి హూ ఆర్ యూ అంటే ఏదో చెప్పాడు. ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా తెలివైన వాడు. సరే మనం ఏదైనా ఒక గేమ్ ఆడుకుందాం, ఏముంది నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు ఒక ప్రశ్న అడుగుతుండు, బాగుంటుంది అంటే. అబ్బాయి నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. లేదు ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు ఆన్సర్ చెప్పలేకపోయావు అనుకో 10 రూపాయలు ఈ చాలు, నేను చెప్పలేకపోయాను అనుకో 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అయితే బాగానే ఉంది పోనీ అన్నాడు. మనోడు చెప్పకపోతే ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు అంతే. ఆయన చెప్పలేకపోతే చాలా మేధావి, అందుకే అలాంటి ఆఫర్ ఇచ్చాడు. చాలా తెలివైన వాడు. సరే సార్ మీరు పెద్దోళ్ళు కదా మొదలు పెట్టేయండి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, భూమి నుండి చంద్రుడికి ఎంత దూరం అన్నాడు. మనోడికి ఏం తెలుసు, కొలిసగట్టి. మాకు తెలియదు సార్ అని 10 రూపాయల నోట్ తీశాడు పాపం బాధగా. 3,84,000 కిలోమీటర్ల అబ్బాయి తెలుసుకోవాలరా ఈ 10 రూపాయలు అన్నాడు. సరే సార్ ఇప్పుడు నన్ను అడగమంటారా అన్నాడు. అడుగు అన్నాడు. కొండ మీదకి 3 కాళ్ళతో ఎక్కి 4 కాళ్ళతో వెనక్కి వచ్చేది ఏంటి అన్నాడు. అమ్మ నాయన ఏంటి, 3 కాళ్ళతో పైకి ఎక్కుతుందంట, 4 కాళ్ళతో వెనక్కి వస్తుందంట. ఏంటయ్యి ఉంటుందబ్బా, ఏంటయ్యి ఉంటుందబ్బా, ఏంటయ్యి ఉంటుంది. చాలా ఆలోచించాడు. సైన్స్ అబ్బా కట్టట్లేదు. తప్పగా 1000 రూపాయల నోటు తీశాడు. రాదునైనా తెలియదని ఇచ్చేసి, చెప్పు బాబు, కొండ మీదకి 3 కాళ్ళతో పైకి వెళ్ళి కిందకి 4 కాళ్ళతో వచ్చేది ఏంటి అన్నాడంట. మనోడు 10 రూపాయల నోటు తీసి ఇచ్చాడంట. మనోడికి రాదు కదా. వీడికి 20 రూపాయలు పోయింది, మనోడికి ఎంత వచ్చింది? మస్తు తెలివైన వాళ్ళే తెలంగాణ కుర్రాలంటే మాటల. అందుకే ఇండియా ఓడితో తెలంగాణ కుర్రోడితో ఎవరిని పెట్టుకోవద్దని చెప్పారు. డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు అసలు పెట్టుకోకూడదు. మంచిది. సో ఈ ఉదయకాలం మంచి వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. సో ఈ మధ్యాహ్నం ప్రాక్టికల్ టాక్ కాబట్టి ఇది అంత సీరియస్గా ఏమి ఉండదు. కొన్ని ప్రాక్టికల్ విషయాలు కొన్ని అట్లా చెప్పి ముగిస్తాను. నా అంశం ఏంటి తెలుసా ఈరోజు? చదవండి ఒకసారి. తప్పేంటి చెప్పండి అందరూ. నాకు ఎప్పుడు అనిపించిందంటే, మా అబ్బాయి ఒకడు ఉంటాడు, వాడికి ఇప్పుడు 7 years వచ్చినాయి. వాడికి మాటలు వచ్చిన దగ్గర నుండి ఆడికి ఏం అడిగినా, ఏం వద్దన్నా రిప్లై ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే ఏ అంటాడు. మీరు అంటారు ఎప్పుడైనా, ఒరే అక్కడికి వెళ్ళొద్దురా, ఏ ఒరే అట్లా చెయ్యొద్దురా, ఏ అరే నువ్వు అట్లా మాట్లాడకూడదురా, నువ్వు పెద్దవాళ్ళతో ఏ తప్పేంటి? ఏంటన్నా మనం ఏంటి దేవుని బిడ్డలు అయితే చేయకూడదా? అట్లా ఉండకూడదా? మనకేమి ఫన్ ఎంటర్టైన్మెంట్లు ఏమి ఉండవా? మూవ్ అవుతుంది. ఇది వీడియో రన్ అవుదా? అది మూవ్ అవుతే బాగుంది అనుకుంటున్నా. మేము అట్లా చేయకూడదా? మేము అలా మాట్లాడకూడదా? మాకేం ఫన్ ఉండదా? చూడండి, ఇది డొకోమో అడ్వర్టైజ్మెంట్ చూసా. మేమెందుకు చేయకూడదు? అలాగా చెయ్యి. ఎవడు చెయ్యొద్దన్నాడు నిన్ను? చెయ్యొచ్చు. ఇచ్చేస్తానులే. ఇది ఏమే అలాగ ఉండకూడదా? తప్పేంటండి? వాళ్ళ మేమెందుకు ఉండకూడదు? ఉండొచ్చు. చాలా ప్రశ్నలు ఈరోజు మన ముందు ఉన్నాయి. మేము వాళ్ళతో స్నేహం చేయకూడదా? మేము సెల్ ఫోన్స్ వాడకూడదా? తప్పేంటండి? సరే మేము కుర్రోళ్ళం కాదా? వాళ్ళకి ఏముందండి, ముసలోళ్ళు అన్నీ అయిపోయి వాళ్ళకి మాకు
మేము ఇంకా మా ఏజ్ అండి, మేము చేస్తే తప్పేటండి. నిజంగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నవన్నీ తప్పేనా? ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏది తప్పు, ఏది తప్పు కాదు. మన ముందు ఉన్న ఈ 21st సెంచరీలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, చాలావి చెయ్యొచ్చని, చాలావి చేయకూడదని, చాలా ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఇక అది కనిపించకపోయినా డోంట్ వరీ, ఇది చూడండి. ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి? ఉండకూడదా? మాది కో ఎడ్యుకేషను. అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయకూడదా? అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయకూడదా? 2 ఫోన్లు ఎందుకు ఉండకూడదు? ఐఫోన్ వాడుకుంటున్నాను, గేమ్స్ ఆడకూడదా? చాటింగ్ చేయకూడదా రాత్రి 2 గంటల దాకా? ఏమైంది? వాళ్ళు దేవుని బిడ్డలు కాదు అయితే మాత్రం వాళ్ళతో పార్టీకి వెళ్ళకూడదా? సరే, వాళ్ళు మందు తాగుతున్నారు, నేను పక్కన పెప్సీ తాగుతున్నాను, తప్పేటి? ఏంటంటే యేసుప్రభు నమ్ముకుంటే ఇంకేం ఫన్ ఉండదా? ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదా? ఈ సోషల్ మీడియా ఇవేమి మేము వాడకూడదా? ఇందాలు ఎవడు అడుగుతున్నాడు, ఆయన సినిమా చూస్తే తప్పేటండి? నన్ను ఒకటి కూరగాడు అడిగాడు, అన్నయ్య సినిమా చూస్తే తప్పేటని నీకు తెలియదు, నువ్వు చూడవు కాబట్టి. నాకు తెలుసు అన్నాడు. ఏడర్ తెలుసు అన్నాను. అందులో మంచి తీసుకుంటాను అన్నయ్య, చెడు వదిలేస్తాను అన్నాడు. ఆహా, చాలా టాలెంటెడ్ అయితే నువ్వు అన్నాను. ఏమయ్యా నువ్వు చేయొచ్చుగా అలాగా? అలా కదరా అబ్బాయి, భోజనం చేస్తున్నావు అనమాట. ఇంకా తింటున్నాం కదా, కాయకి రెట్టేసింది అనుకో, రెట్ట పక్కనెట్టి తినేద్దామా అన్నాను. బాబా అని అదే పర్లేదురా, చెడు కదా, కొద్దిగా పక్కన అలా పక్కనెట్టేసి తినేద్దాం, ఏమవుతుంది? ఎలా తినేస్తామని అది? ఆ కంపు వల్ల అంతా కంపు అయిపోలేదా? మరి ఆ దృశ్యాలు కొన్ని చూసినప్పటికీ నీ లోపల అనవసరమైన అవసరమా మనకి? మనము వి బిలాంగ్స్ టు ద ఫాలెన్ రేస్, మనం పడిపోయిన సంతానం కాబట్టి మన ఫండమెంటల్ నేచరు పాపపు స్వభావం. మారు మనసు పొందిన తరువాత నీ లోపల ఎప్పుడూ పోరాటం ఉంటూనే ఉంటది. మంచి చెడు చెయ్యమని చెప్తుంది, చెయ్యొద్దని చెప్తుంది. అది లేదంటే నువ్వు శవం అని అర్థం, నువ్వు బతికలేవు. నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావంటే నీ లోపల పోరాటం ఉంది. కానీ ప్రభు ఆశిస్తుంది నువ్వు ఆ పోరాటాన్ని జయించాలని. పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడు అన్నాడు, అనే ఫోన్లో అయ్యా సినిమా హాల్కి వెళ్తే తప్పేం లేదు కదా, మంచి సినిమాలు చూడడానికి, 10 కమాండ్మెంట్స్ చూడడానికి వెళ్ళాను మొన్న, తప్పేం లేదు కదా. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, కానీ నాకు తెలుసు సినిమా హాల్కి వెళ్ళడం తప్పు కాదు కదా. అన్నాను, ఆల్ఫా బిర్యానీ కొనుక్కొని బాత్రూంలో తినచ్చు కదా. అదే కానీ బాత్రూంలో తినమంటా కంపది. ఎక్కడ తింటావు? తినేది మంచిదే, కానీ ఎక్కడ తినాలి? తినగలిగే స్థలంలో నువ్వు తినాలి. అపహాసకులు కూర్చుండే చోటుకి నువ్వు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ నేను చెప్పేదంటే దెర్ ఈస్ ఎ బౌండరీ. ఆ గీత చూసావా? ఆ గీత చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజున చాలా మంది యవనస్తులకు ఆ గీత ఎక్కడుందో తెలీదు. నేను క్రికెట్ ప్లేయర్ని, చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాను. ఇప్పుడు ఆడుతుంటాను, కానీ ఏం బాల్ అది? మెత్త బాల్, టెన్నిస్ బాల్స్. అది గట్టి బాల్తో కాదు, ఒకసారి మూతి మీద తగిలి ఊడిపోయింది. ఇది అప్పటి నుండి మానేశాను. క్రికెట్ ప్లేయర్స్ అందరికీ తెలుసు ఎంత స్పీడ్ అయినా ఈ బౌలింగ్, యార్కర్ అయినా బౌన్సర్ అయినా ఎలాగైనా. కానీ అక్కడ ఒక గీత గీస్తారు, అంగుళం దాటేవా ఏమంటాడు? ఇలా కడతాడు చెయ్య అంటే అర్థం ఏంటి? ఒక అంగుళమే కాదు సార్, పెద్ద ఏమైపోయింది మరీనండేలో అంటే అవదా? ఎంత స్టిక్ అయితే ఎవరు చేసేస్తాడండి భక్తి? మరీనండి, అమ్మాయి పక్కన కూర్చుంటే ఎలా చూసేస్తాడు? ఏమి మేము మామూలు మాట్లాడుకుంటున్నామండి, తప్పేంటండి ఇందులో పెద్ద తప్పేమైపోయింది? ఒకప్పుడు తప్పులు ఇప్పుడు తప్పులే కాదు. ఒకప్పుడు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఇలాగ చూసి ఎక్కమ్మాయి అని ఎక్కించుకెళ్ళేవాడు ఫ్రెండ్. ఇప్పుడు అలా కాదు, ప్రిన్సిపల్ నిలబడినా ఏమై వస్తున్నారా త్వరగా ఆ పిల్లని కూడా ఎక్కమని అంటున్నాడు. సరే, ఇది అయిపోయింది కదా. సరిగ్గా 6 రోజుల క్రితం కారులో వెళ్ళిపోతున్నాను, నా స్నేహితుడు నడుపుకుంటే కూర్చున్నాను. సడన్గా త్రిబుల్స్ వెళ్తున్నారు ఏంట్రా అని చూస్తే డ్రైవర్ అమ్మాయి ఎలకదరిద్దరు అబ్బాయిలు. ఇదేం ట్విస్ట్ చూడండి, అమ్మాయి నడుపుతుంది, మా కాలేజీలే
ఎలాగైతే ఇద్దరు కుర్రోళ్ళు కూర్చున్నారు. ఊరి నాయన ఇదేంటి, వాళ్ళు నన్ను చూశారు, ఏం జంకట్లేదు, తప్పేంటి అని వాళ్ళ అభిప్రాయం. తప్పేంటి, ఇవ్వండి మేము ఫ్రెండ్స్ అండి. సరే నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యి, కానీ నీకు ఆ గీత ఏంటో తెలుసా? డూ యు నో దట్ థిన్ లైన్? యంగ్ పీపుల్, యు వాంట్ టు ఎంజాయ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ కావాలి, మమ్మల్ని బంధించకూడదు. గీతలు గీసేసి నువ్వు ఇందులోనే ఉండంటే ఇష్టం ఉండదు మాకు. ఏ రియల్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ఫ్రీడమ్ విత్ బౌండరీ. హద్దులేని స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు, విచ్చలవిడితనం. ఈ రోజున ఉన్న యువతకి విచ్చలవిడితనానికి స్వేచ్ఛకి వ్యత్యాసం తెలీదు. ఫుట్బాల్ గ్రౌండ్ చూసారా ఎంత అందంగా ఉంటుందో? పచ్చగా ఉంటుంది, చుట్టూ ఏముంటుంది, తెల్లని గీత. ఆ గ్రౌండ్కి అందం దేన్ని బట్టి వచ్చింది తెలుసా? చెప్పండి. ఆ తెల్లటి గీత ఉంటుంది రౌండ్గా. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆ గీత లోపల 11 మంది ఇటు 11 మంది అటు ఉంటారు. నువ్వు ఎట్టు కావాలితే అటు తనుకోవచ్చు, ఏమందో. మనుషులు తనకూడదు అంతే. బాల్ని ఎట్టు కావాలితే అటు తనుకోవచ్చు, కానీ దేని లోపల తనుకోవాలి? ఆ బౌండరీ లేదనుకోండి, ఫుట్బాల్ ఆట ఎవడైనా చూస్తాడా? ఎవరింటి కాడు తనుకెళ్ళిపోతాడు అనుకో బాల్, ఆ గ్యాలరీలోకి ఒకడో ఇటు నుండి. అసలు అది ఆట అవుద్దా? దాన్ని ఎవడైనా చూస్తాడా ఆ గేమ్ని? గీతలు గీసేస్తే ఎలాగవుద్దండి అని అడిగారా ఎప్పుడైనాలో? మరి ఇంత స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. అన్నాడు, ఈ తోటలో ప్రతి చెట్టును తినన్నాడు. తోటలో ప్రతి చెట్టు తినో. దేవుని పోలికన మనిషికి ఇచ్చాడు. తమ్ముళ్ళు చెల్లెలు ఈ మాట జాగ్రత్తగా వినండి. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ ఒకే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పండును మాత్రం మీరు తినొద్దన్నాడు. నేను అనుకుంటాను, చెట్టు పండు తినొద్దని చెప్పినోడు చుట్టూ గోడ కట్టచ్చు కదండి, కట్టలేదు. ఫెన్సింగ్ వేయచ్చు కదా, వేయలేదు. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు మీకు అందరికి ప్రశ్న వచ్చేది, అని అసలు ఆ చెట్టు ఎందుకు ఎట్టాడనియా, మనకి ఈ పాటలు ఎందుకనియా? ఆ చెట్టే లేకపోతే మనకి ఇన్ని తిప్పలు అవసరమా? ఎందుకు ఎట్టాడో చెప్తాను వినండి. దేవుడు మానవుని ప్రేమించి సృష్టి అంతా ఇచ్చాడు, సమస్తాన్ని ఏలమన్నాడు, కొన్ని వేల వృక్ష ఫలాల్ని ఇచ్చాడు. ప్రేమకు గుర్తుగా ఇచ్చేది ప్రేమ. జాగ్రత్తగా వినండి. ప్రేమ లేకుండా ఇవ్వగలవేమో, కానీ ప్రేమ ఉండి ఇవ్వకుండా ఉండలేవు. దేవుడేం ఆశించాడు తెలుసా? మానవుల దగ్గర నుండి ఒక్క ప్రేమే ఆశించాడు. ప్రేమని ఆశించినప్పుడు ప్రేమని వ్యక్తపరిచే అవకాశం ఇవ్వాలి కదా మనిషికి. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తుగా ఇన్ని వేల చెట్లు ఇచ్చాను నీకు. నన్ను ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తుగా ఈ ఒక్క చెట్టు వదిలే. నువ్వు ఆ చెట్టుని ముట్టనంత కాలం నేను పొంగిపోతూ ఉంటాను, నన్ను ప్రేమిస్తున్నాడు నా బిడ్డని. కానీ ఆ రోజు ఆ చెట్టు దగ్గరికి వచ్చింది అవ్వ. ఇది నిజమా అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తప్పేంటి అన్నాడు ఆయన. ఈవిడికి కొంచెం డౌట్ వచ్చింది, అవును తప్పేంటి? దేవుని వాక్యపు వెలుగులో కొన్ని మాటలు చూపిస్తానండి. తప్పేంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పేంటి అని రావాల్సింది ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? ఈ బైబిల్ దగ్గరికి. ఆ కథ అంతా మనకు తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది. మీ దగ్గర బైబిల్ ఉంటే త్వరగా తెరవండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం, 5వ వచనం, 6వ వచనం ఫాస్ట్గా నేనే చదివేస్తాను. దేవుడే యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియో, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, 6వ వచనం, స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఇది చూడండి.
ఎందుకు నీవు శోధనలో పడుతున్నావు, తప్పేంటి అని మొదలుపెట్టి జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? వాక్యంగా నీ హృదయంలో నువ్వు ఉంచుకోలేనందుకు. అవ్వ జీవితం నుండే త్వరగా ఈ విషయాల్ని చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దేవుడు ఏం చెప్పాడు, అవ్వ ఏం చెప్తుంది, 3 విషయాలు నేను మీకు చూపిస్తాను. వాక్యంగా దేవుని మాటని ఖచ్చితంగా దేవుని మాటగా నీ హృదయంలో ఉంచుకున్నప్పుడే నీవు శోధనని సహించగలవు, విజయాన్ని పొందగలవు. దేవుడు ఏం చెప్పాడో నేను చదువుతాను, అవ్వ ఏం చెప్పిందో ఆ చెల్లం చదువుతుంది. రెడీ? ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. కొంచెం తగ్గించండి ఈ సౌండ్ని, కొంచెం తగ్గించండి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమని చెప్పాడంటే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఇది ఎవరెవరితో అన్నారు ఈ మాట? విసుకొస్తుంది చెప్పండి. దేవుడు మానవుడితో అన్నాడు. ఇప్పుడు మానవుడు దేవునితో, సైతానుతో ఏం చెప్తున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. చాలా జాగ్రత్తగా చదవాలి, పదం. నేను చదువుతాను, మళ్ళా దేవుడు ఏం చెప్పాడో చదువుతాను, అవ్వేం చెప్తుందో చదువుతుంది. మీరు వ్యత్యాసం చెప్పాలి. తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఏం కనబడింది? ఏడా కనబడిందా, కనబడలేదా? హలో, ఏం కనిపించింది? చూడండి ఒకసారి మరలా. ప్రతి వృక్ష ఫలములను నీవు, గట్టి చెప్పండి ఆ మాట. ఏమన్నాడు దేవుడు? నిరభ్యంతరంగా, ఏం అభ్యంతరం లేకుండా, యు ఆర్ ఫ్రీ టు ఈట్. నిన్ను ఎప్పుడాపడు. అవేం చెప్పింది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. నిరభ్యంతరం లేచింది. ఇంగ్లీష్ బైబిల్లో వి మే ఈట్, నేను తినచ్చు అనుకుంటా, నేను తినచ్చు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఖచ్చితంగా తినచ్చు, ఇదంతా నీదే. చూసారా వాయిస్ ఎలా మారిందో? దేవుడేమో నువ్వు నిరభ్యంతరంగా తినచ్చు అంటే, అవ్వంటుంది నేను తినచ్చులేండి అంటుంది, నేను తినచ్చు. 2వ మాట నేను మీకు చూపిస్తాను, చాలా ప్రాముఖ్యమైనది. 17వ వచనం 2వ అధ్యాయం నేను చదువుతాను, నువ్వు 3వ అధ్యాయం 3వ వచనం చదవాలి. 2:17లో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అవ్వేం చెప్పిందో చూడండి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని. ఏం చెప్తుంది? వాటిని తినకూడదనియో. ఎక్స్ట్రా ఏమైనా కలిపింది ఇక్కడ? హలో, కలిపిందే కలపలేదా? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తినకూడదన్నాడు. ఇప్పుడు అవ్వేమంటుంది? ఎక్స్ట్రాలు అంటే ఇవే. మరి మేము అమ్మాయి వైపు కూడా చూడండి. ఎవడన్నాడు చూడొద్దని? తేడాగా చూడక. అవును, మేము అసలు అక్కడికి వెళ్ళమండి, అక్కడ కూర్చోమండి. అరే నువ్వు తినొద్దని చెప్పాడు, ఈవిడేమంటుంది? మేము తినకూడదు, మేము ముట్టకూడదు కూడా. నేను అనుకుంటాను ఇది చాలా తేడాగాడు, అపవాదిగాడు, యుక్తి కలిగిందంట ఆ సర్పం. ముట్టకూడదని కూడా అన్నాడా? సరే ఒకసారి పని ముట్టుకొని వదిలే, ముట్టుకుంటే ఏమైనా అవుద్దేంటి? ఎవడేం చెప్పలేదు కదా ముట్టడం గురండి. ఫోన్లో ఒకసారి ముట్టుకొని వదిలే, జస్ట్ అలా టచ్ చేసి వదిలే, పట్టి ఉంటుంది. చూసే అవ్వలేదు, తిని ఇప్పుడేం అవదలే. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని వక్రీకరించకూడదు, దేవుని మాటని. 3వ మాటను నేను మీకు చూపిస్తాను చూడండి. 17వ వచనంలోనే 2వ అధ్యాయం, నువ్వు తినకూడదని చెప్పిన తర్వాత, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. అవ్వేం చెప్పింది చూడండి 3వ వచనంలో. అందుకు సర్పము, అది కదమ్మా, 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండా వాటిని తినకూడదనియో చెప్పేసింది. వెరీ లైట్.
మీరు చావకుండునట్లు. దేవుడు చెప్పాడు మీరు నిశ్చయంగా చేస్తారని. రెండింటికి చాలా తేడా ఉంది. 3 వ్యత్యాసాలు చూపించాను మీకు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని. 119వ కీర్తన 11. I have hidden your word that I might not sin against you. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నీ హృదయంలో ఉంచుకోవాలి. యవనస్తురాలా 9వ వచనంలో రాయబడి ఉంది 119వ కీర్తన. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. చూసారా వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందో? ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయింది. తప్పేంటి అనుకున్నారు? ఓ అందమైన ఏదేను తోట నుండి బయటికి వెలివేయబడ్డారు. అంతేకాదు దేవుని సన్నిధి నుండి త్రోలు వేయబడ్డారు. ఎక్కడ రాసుందండి సిగరెట్ తాగకూడదని? ఎక్కడ రాసుందండి బైబిల్లో? చూపించండి. ఇలాంటి అనవసరమైన వాదాలు పెట్టుకొని మొదలుపెట్టి చివరికి పాపానికి బానిసలైపోయి ఆ పరిస్థితి వచ్చింది చూడండి. తప్పేంటనుకున్నారు? మోసగించబడ్డారు. ఈ రోజున అనేక మంది యవనస్తులు ఒకప్పుడు 100 రూపాయలు దొరికే పాపం ఇప్పుడు 10 రూపాయలకు దొరుకుతుంది. ఫ్రీగా తెచ్చిపెట్టాడు చేతుల్లోనే జియో ఫోన్ అని, ఇంటర్నెట్ ఫ్రీ. తప్పేంటి అనుకుంటున్నావు నువ్వు? జాగ్రత్త, మోసగించబడతావు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు 12:1 సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టే పాపము. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన దేవుని వైపు నువ్వు చూచి ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యపు వెలుగులో వెళ్ళాలి. లేదంటే నువ్వు మోసగించబడతావు. బైబిల్లో అనేక మంది మోసగించబడ్డారు. తప్పే ఉందిలే అనుకున్నారు. మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. అతను చూడగానే చెప్పేస్తారు అతని పేరు. ఎవడతను? సంసోను బలవంతుడు. కడుపులో పడక ముందే దేవుడు చెప్పేశాడు వాళ్ళ తల్లిదండ్రులకి. ఓ పాలిచ్చి పెంచిన రోజులు చెప్పుంటది అమ్మ, అరే నువ్వు ప్రతిష్ఠించబడిన వాడివి, నువ్వు మంచి జీవితాన్ని జీవించాలని. కానీ మనోడు విషయాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. చాలా మంది కుర్రోళ్ళకి ఈ రోజున ఏదైనా అంటే లైట్ తీసుకోరా అంటున్నారు. అదేటో ఏంటంట? లైట్ తీసుకోవాలంట. లైట్ తీసుకోవడం ఏంటి? మరి ఏంట్రా అమ్మాయితో తిరుగుతున్నా? లైట్ తీసుకో. అమ్మాయితో తిరుగుతా లైట్ తీసుకోవడం ఏంటి అని నెక్స్ట్ వీక్ వదిలేస్తాడంట. మళ్ళీ ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయి ఈ నడుగుతుంది. ఈ ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చున్నాక పని తక్కువ, ప్రాబ్లంలు ఎక్కువ. రోజు ఇవే పంచాయతీలు నాకు. ఈ పిల్ల వస్తుంది, వాడు నాకు ఐ లవ్ యూ అని చెప్పేసి మళ్ళీ ఇంకో పిల్లతో తిరుగుతున్నాడంటే అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నా ఉద్యోగం ఏంటి? చాలా మోసం చేశాడు సార్. మీ అమ్మ నాన్న పిలు, అంత దాకా వద్దులేండి సార్. లాస్ట్ అంటాడాడు, సార్ లైట్ తీసుకోండి సార్. ఏంటి? ఎక్కడున్నాం మనం? అసలు ఏ సమాజంలో ఉన్నాం మనం? ఒకప్పుడు ప్రిన్సిపల్ అంటే, ఒక టీచర్ అంటే, ఒక ప్రొఫెసర్ అంటే గౌరవం. లైట్ తీసుకోండి సార్ అంటున్నాడండి నన్ను. ఎంత విచారం! ఈ సంసోను దేవుని చేత ప్రతిష్ఠించబడినాడు. వీడు తిమ్నాథ్కి వెళ్ళి అన్నాడు, ఒక అమ్మాయిని చూశాను నాన్న తెచ్చి అంటున్నాడు. ఆ నాన్నడు, రే దానికి రక్తం లేదు, సున్నత లేదు, 3 మంది అమ్మాయిలు ఉన్నారు మారు మనసు పొందిన వాళ్ళు, నాకు నచ్చిందే అంటున్నాడు. నచ్చిందంట. అమ్మాయిలు పిచ్చి చాలా డేంజర్ ఇది. ఈరోజు సంఘాల్లో ఎక్కువైపోయింది ఈ పిచ్చి. మొన్న ఒక మీటింగ్స్కి వెళ్ళాను. మొన్న చాలా రోజులు అయిపోయిందిలేండి. నేను యూత్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే అబ్బాయిలకు ఒకరోజు అమ్మాయిలకు ఒకరోజు చెప్పాడు. ఏ అన్నాను, వేరువేరుగా వస్తున్నారు, కలిసి వెళ్ళిపోతున్నారండి బాబు అన్నాడు పాస్టరు. అదేంటయ్యా మరి ఇక్కడే వెళ్తారైతే వెళ్ళి వాళ్ళు బయట కూడా వెళ్తారు కదా. అమ్మో రిస్క్ తీసుకోలేము సార్, తల్లిదండ్రులు గొడవ పెట్టేస్తున్నారండి, ఎక్కడ పడతామండి? ఎంత దారుణమైన పరిస్థితి ఇది. లైట్ తీసుకుంటున్నారు రిలేషన్స్ని. అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నాకు నచ్చింది నాకు తే అన్నాడంటే
ఆ అమ్మాయి అయిపోయింది, ఇప్పుడు ఇంకో పిల్లల కథ తిరుగుతున్నాడు ఢిల్లీలో. ఇప్పుడు అది నేను చంపేస్తుందిరా, చంపే నేను పోతానులే, అక్కడ లైట్ తీసుకోవడమే. జాగ్రత్త, ఈ లైట్ తీసుకునే మనస్తత్వం చాలా ఘోరమైంది. పైపు వచ్చి అంటున్నారు తప్పేంటి విన్నాలా, దేవుడి సన్నిధి అంటే భయం ఉండేది అన్న. నాకు ఆ టాపిక్ చెప్పగానే ఇమ్మీడియట్గా నా మైండ్లోకి వచ్చింది శోధన అనగానే దేవుని భయము. దేవుని భయం ఉంటే శోధనను చూసి పారిపోతావు, నువ్వు అక్కడ నిలబడవు, వాదించవు, అంత డిస్కషన్ పెట్టవు. తప్పేంటండి, మనం ఒకడిని సరి చేస్తూ పద్ధతి కాదురా నువ్వు, అది మంచిది కాదు ఆ రిలేషన్ అన్నాను. బాగుండో ఒకరిని చూపెట్టి అంటున్నాడు, అడిగి నేను చూపెట్టాలని ఇప్పుడు బాగుండోళ్ళు అన్నాను లైన్గా. చూసారా ఎలాంటి స్వభావమో, అందరూ చేసేస్తున్నారు, నేను చేసేస్తున్నాను. అదేనా భక్తి? తప్పేంటండి, నాకు నచ్చింది, కాకపోతే క్రైస్తవులు కాదు, ఇంకా పెళ్ళయ్యాక మారిపోతానన్నదిలేండి అంటున్నాడు మొన్న ఒకడు నాతోనే వస్తాడు కారులో కాలేజీకి. అన్యుడి గురించి చెప్పట్లేదు. అనియా అమ్మాయి మరి బ్రాహ్మణు అన్నాడు. నా పక్కన ఇంకో విశ్వాసం ఉన్నాడు, పంచి కడతావేంట్రా అన్నాడు. పంచి కట్టంలే ఒప్పించాను జాగ్రత్తగా. ఏమిటి ఒప్పించావు? మామ చచ్చుకొస్తానంది, తర్వాత కొద్ది ప్రార్థన చేయండి కదా. ప్రార్థనలు కుదరవు వీటికి, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ చాలా. ఏడు చేయాలి, ఒక మనిషిని ఎద్దుని కలిపి కట్టేస్తారా దున్నడానికి? ప్రార్థన చేసి దున్నించేద్దామా? దేవుని వాక్యం ఎంతో ఖచ్చితంగా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని 2 కొరింథీ 6:14 ఉండి నీతికి దుర్నీతికి ఏమి సాంగిత్యం, వెలుగుతో చీకటికి పొత్తేంటని అడిగితే క్రైస్తవ యవనస్తులు, మా దగ్గర పనిచేసే అమ్మాయి అండి, మాతో చదువుతున్న అమ్మాయి అండి, పర్లేదండి మరి ఇష్టపడిపోయామండి, అయిపోయాక మేము మారిపోతామండి. చాలా ప్రమాదం అది. పైపొచ్చి తప్పేంటండి, పలానా వాళ్ళు సాక్ష్యం చెప్పారండి, పెళ్ళప్పుడు మారలేదంట, తర్వాత మారారు. ఇది నీకు క్షేమం కాదు. వీడు అలాగే చేశాడు. సంసోన్ వెళ్ళాడు, వెళ్ళి చివరికి వచ్చిన పర్యవసానం ఏంటో తెలుసా? చూడండి, అది కళ్ళు పీకేశారు. పచ్చి గాడిద దవడతో 1000 మందిని చంపిన హీరో సంసోను జీరో అయిపోయాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, నా ఇష్టం అనకండి దయచేసి. దేవా నీ ఇష్టం అని చెప్పండి. నా ఇష్టం అన్నాడు. ఏముందిలే అనుకున్నాడు, పర్వాలేదులే అనుకున్నాడు, ఏముందిలే అమ్మాయిలతో జీవితం అనుకున్నాడు. చివరికి పశువులాగా మారిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచించుకో. వ్యానిటీ, వ్యర్థత్వము, ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి. చివరికి మరొక ఆయన నేను మీకు చూపిస్తాను. ఆ దృశ్యం చూడగానే మీరు వెంటనే చెప్పేస్తారు. ఎవరైనా సొలొమోను. ఎంత జ్ఞానం అండి సొలొమోనుకి. ఆ బిడ్డను తెచ్చి నా పిల్ల అంటుంటే కత్తి తెచ్చి నరికేసి పంచేయండి రా అన్నాడు. నిజం తల్లి ఏవండి, సౌండ్ తగ్గించలే, వద్దు బాబు అదే పెరగని. ఎంత జ్ఞానం అండి సొలొమోనుకి. కానీ మనోడికి బుర్ర ఎక్కువే, బుర్ర తిరుగుడు ఎక్కువే. కొంతమందికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని పనికిమాలిన పనులకు వాడుతారు. సొలొమోను అంత జ్ఞానం ఉన్నాడు, ఇంకా పుట్టలేదు. చూసారా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పాడు చేసుకున్నాడు. ఏముంది తప్పేంట్లే, నాకు అవకాశం ఉంది. కొంతమంది అంటారు కదా, కుర్రోలే ఆడికి ఏ అమ్మాయి పట్టలేదని ఏడుపు నా మీద, అందుకే అమ్మాయిలకి తిరగొద్దు అంటున్నాడు. చూసారా, మాకు అవకాశం ఉంది కాబట్టి అండి. ఇవి అలాగే అనుకున్నాడు. నేను రాజుని, జ్ఞానవంతుణ్ణి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10, 20
1000 మందిని సెట్ చేశాడు మనోడు. ఇప్పటికే రికార్డు బ్రేక్ చేయలేదు ఎవడనే. ఎంతమందిని? 1000 మంది భార్యలంట. 1000 మంది అత్తలతో ఎలా పడ్డాడు కదా. 1000 మంది. జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు యవనస్తుడా. దేవుడు నీకు మంచి పరిస్థితి ఇచ్చాడు. నువ్వు అంటున్నావు ఏముందలే ఇందులో, మరి తప్పదు ఆఫీస్ అన్నాక, ఎక్కడుంటాం వేరుగా, అలా ఉండడం అవ్వదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. పాడు చేసుకుంటున్నావు జీవితాన్ని, వ్యర్థత్వంలో మునిగిపోతున్నావు. సొలొమోను అందుకే చివరిలో ప్రసంగి అన్న గ్రంథం రాసుకున్నాడు ముసలైపోయాక. వాడికి ముసలయ్యాక అర్థమైంది అతనికి. ఏమని అర్థమైంది? వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఓ శరీర క్రియలతో మోసం చేసుకున్నాడు జీవితానంతా. ఏమన్నాడో తెలుసా? ఒక మాట దగ్గరికి వచ్చినప్పటికీ ప్రసంగి 2:10 నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదంటున్నాడు. ఏంటా మాట? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 12:8 మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. కానీ సొలొమోను అంటున్నాడు నా కళ్ళు చూడాలనుకున్న వల్ల చూడనిచ్చాను నేను. చివరికి ఏం సంపాదించుకున్నాడు? వ్యర్థత్వాన్ని సంపాదించుకున్నాడు. అంతా వ్యర్థము. దేవుని బిడ్డలారా, నేను ఈ భాగాన్ని ముగిస్తున్నాను, త్వరలోగానే ముగించేస్తాను. కానీ దేవుని వాక్య వెలుగులో ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించుకొని, అయ్యో తప్పేంట్లే అని జీవితాన్ని చులకనగా తీసుకొని ఒకవేళ నష్టపోయేవేమో. బైబిల్ చెప్తుంది 1 యోహాను 2:16 లోకంలో ఉన్నదంతా, ఇప్పుడు వరకు 3 జీవితాలు చూపించాను. కనిపించిందంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. అవి లోక సంబంధమైనవి. చూడండి, అవ్వ అవివేకంతో మోసపోయింది. సంసోను ఈజీ గోయింగ్ మెంటాలిటీతో లైట్ తీసుకొని సీరియస్నెస్ లేకుండా జీవితంలో నష్టపోయాడు. సొలొమోనుకి తెలివి ఎక్కువైపోయి నష్టపోయాడు. చివరికి అందరూ వచ్చింది ఎక్కడికి? వ్యర్థత్వం దగ్గరికి. చివరికి అంత వ్యర్థత్వమే కనిపించింది. దేవుని బిడ్డలారా, అందరూ ఓడిపోయారు కదా, గెలిచిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు గెలిచిన వాళ్ళు. ఈ వ్యక్తి గురించి ఉదయం నుండి మనం వింటున్నాం. ఈయన పేరు యోసేపు. యోసేపు ఎలాగ పాపం నుండి పారిపోయాడు. యంగ్ పీపుల్, ఈ ఆఖరి 10 నిమిషాలు చాలా ప్రాముఖ్యమైనది, వినండి. ఎవడైతే శోధనను జయించి, పరీక్షను జయించి పాపము నుండి పారిపోతాడో వాడు జీవితంలో ఉన్నతమైన స్థాయిలోనే ఉంటాడు తప్ప కింద స్థాయిలో ఉండడు. అది దేవుని వాగ్దానం. తన ప్రజలకు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28:13-14 నువ్వు అన్య దేవతలను పూజించకుండా నీవు నా లేఖనాల ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు ఎలాగుంటావని చెప్పాడు ఆయన. నువ్వు తలగా ఉంటావు కానీ నీవు తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు కింద నుండవు. యోసేపుని అమ్మేశారు బానిసలాగా. బానిస అంటే ప్రాణమున్న పనిముట్టు. ఈ వాచ్నిలా ఇస్త్రీలాగా ఆడుతున్నాను అనుకో, 7,000 ఎట్టుకున్నావు, ఎరా ఇసురుతున్నావు అని అడగదు. అది పనిముట్టు. బానిస అంటే అడిగే హక్కు ఉండదు. అలాంటి బానిసత్వం నుండి ప్రపంచాన్ని పోషించే గొప్పవాడయ్యాడు యోసేపు. తమ్ముడు, చెల్లెళ్ళు, సోదరుల మీద జయము అన్న ఈ అంశాన్ని ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వు పైనుండాలని. పరీక్ష దాటే కొద్ది ప్రమోషన్ వస్తానే ఉంటుంది. పరీక్ష దాటినప్పటికల్లా ఒక పరీక్ష లేకుండా ప్రమోషన్ ఉండదు. నేను చదువుతాను కానీ పరీక్ష రాయనండి అంటే నువ్వు అదే చదువు చదవాలి మరలా. యోసేపు పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు, జయించాడు. ఈజిప్ట్ సూపర్ పవర్ కింగ్డంలో దేశాన్ని, ప్రపంచాన్ని పాలించాడు. కారణం దేవుని ఎదుట, దేవునికి విరోధముగా ఎలాగ ఈ దుష్కార్యము చేసి పాపమని కట్టుకుంటాను.
ఆ రోజున ధర్మశాస్త్రం కూడా లేదండి. ఈరోజు మనకి బైబిల్ ఉంది, ఈరోజు అన్యులు ఉన్నారు, ఇలాంటి బోధ ఉంది, క్యాంపులు రిట్రీట్స్ ఉన్నాయి. ఏమున్నదండి యోసేపుకి ఆ మాట చెప్పడానికి? ఆశ ఉంది, ఎవరైనా ప్రేమిస్తే బాగుండు, ఎవరైనా మంచిగా మాట్లాడితే బాగుండు. 13 ఏళ్ల నుండి అల్లాడిపోతున్నాడు. అరే ఈమెదో కనిపించింది, ప్రేమతో మాట్లాడింది, అవకాశం వచ్చింది, కానీ పారిపోయాడు. అందుకే అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. చూడండి, ఈమె ఎస్తేరు. ఆమె జయించింది దేంతోనో తెలుసా? దీనత్వము, విశ్వాసంతో. ఎస్తేరు గ్రంథంలో నాకు ఇష్టమైన వాక్యాన్ని ఒకటి చదువుతాను, వినండి. ఎస్తేరు 2:20 మీరు చూడవసరం లేదు, వినండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును, అంటే రాణి అయిన తరువాత కూడా అతని మాటకు ఆమె లోబడి ఉండెను. ఎలాంటి హ్యూమిలిటీ, ఎలాంటి దీనత్వం! ఎందుకు మనం పైకి వెళ్ళట్లేదు? ఫండమెంటల్ ప్రిన్సిపల్ మర్చిపోయాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. పేతురు అందుకే రాస్తాడు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులయ్యుండుడి. తప్పే ఉందండి? నేను ఇలా చేస్తే అలా చేస్తే లిప్స్టిక్ ఎట్టుకుంటే తప్పేంటి, పెయింట్ వేస్తే తప్పేంటి ముఖానికి? తప్పేం కాదు, కానీ వాక్యపు వెలుగులో జీవించు. నేను ఒక మాట చెప్తాను, అమ్మాయిలందరికీ వినండి. ఈ అమ్మాయిలు ఎట్లా ఉంటారో చెప్తాను. బైబిల్లో ఏదైనా ఉందంటే ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయో. అవునంటావా కాదంటావా? ఈనాడు పుస్తకంలో వేస్తాడు. ఏమని వేస్తాడు తెలుసా? ఒక కప్పు తీసుకొని అందులో కొంత పేడ వేసి, అందులో పాలు వేసి, కొన్ని పురుగులు చల్లి దాని గిరగిర తిప్పి ముఖానికి రాస్తే మిరిపోతుందంటే రాసేస్తారు. వీళ్ళు దాన్ని నమ్మేస్తారు. అరే పేడేటి, పురుగేంటి ఆలోచించరు. అప్పుడు ఆలోచించరు. నువ్వు ఒక ఈనాడు పుస్తకంలో అందాల చిట్కాని నమ్మినట్లే నేను నమ్మగలుగుతున్నావు వాక్యాన్ని. ఎస్తేరు మాట్లాడుతుంది, ఒక బానిసమ్మాయి, ఒక బానిసమ్మాయి. ఎవడు లెక్క చేస్తాడండి బానిసమ్మాయిని? ఇప్పుడు రాణి అయిపోయింది. యోధా వంశాన్నంతా కాపాడింది విత్ ఏ సింగిల్ స్టేట్మెంట్, ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్, ఐ విల్ టేక్ ద రిస్క్. నేను నశించెదను, వెళ్తాను రాజు దగ్గరికి. పేతురు గారు రాస్తారు, అందుకే సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది, మిగుల విలువ కలిగింది. దీనత్వము, విశ్వాసము, వీళ్ళు మనకు బాగా తెలుసు. ఎవరు వాళ్ళు? దానియేలు, హనన్య, అజర్య, మీషాయేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో. తిండి పెట్టరండి, బానిసలకి పెట్టాలన్న రూల్ లేదు. అలాంటిది రాజుగారు తినే తిండి తీసుకొని వచ్చారు, రాజుగారు పానం చేసే పానీయం పట్టుకొని వచ్చారు. తినండి బాబు మీకే. వాళ్ళు అంటున్నారు కదా, 1:8 రాజు భుజించి భోజనమును పానం చేయు ద్రాక్షరసను పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని. చూడండి ఈ మాట, తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. తిండి పెట్టరాని కాలు పట్టుకుంటలేదు, తిండి వద్దురాని కాలు పట్టుకుంటున్నాడు. ఎవరా బాబు తాగుతానని కాలు పట్టుకుంటలే, వద్దురా బాబు తాగని అంటున్నాడు. ఇదేంటండి రాజుగారి ఫుడ్? ఆ తప్పేటండి? తప్పేంటి చెప్పండి ఇప్పుడు మీరు? వీళ్ళు ఏమైనా కావాలని కోరుకున్నారా? మేము అడగమండి, నెల అయితే అదే వచ్చేద్దండి కవర్ ఇంటికి. ఏ కవర్ అది? లంచం. తప్పేంటి అనుకుంటున్నావా? నిన్ను
నువ్వు దేవుని బిడ్డవని, దేవుని సన్నిధి నీతో ఉందని నువ్వు మర్చిపోతున్నావు. దేవుని భయం లేదు కాబట్టి. ఈ యవనస్తులు అంటున్నారు, వాళ్ళకు వాయిస్ లేదు అక్కడ. కొన్నిసార్లు మనం అంటున్నావు, మనం మైనారిటీస్ అన్నా, మనం మాట్లాడకూడదు అంటున్నావు. నువ్వు మైనారిటీ అయితే వాళ్ళు స్లేవ్స్, వాళ్ళు బానిసలు. చెప్పుకోవడానికి ఎవడో లేడు. అని అంటున్నారు, అయ్యా మేము పుచ్చుకోమయ్యా, మేము దయచేసి పుచ్చుకున్నాము. Daniel resolved not to defile himself with the royal food. ఎందుకు తినకూడదు? చాలా సిద్ధాంతాలు దీని మీద వ్యాకరణాలు రాయబడినాయి, వ్యాఖ్యానాలు చాలా మంది చేశారు. నాకు నచ్చింది, నేను అనుకునేది ఏంటో తెలుసా? దానియేలు వాళ్ళ స్నేహితులు ఎందుకు వద్దని ఉంటారో తెలుసా? ఆ తిండి కోసం కాదు, ఆ సహవాసం మాకు వద్దండి. రాజుగారు తిండి తినాలంటే అదే టేబుల్ మీద కూర్చోవాలండి, వాళ్ళతో పాటు కూర్చోవాలండి. వాళ్ళు మాట్లాడే అపవిత్ర మాటలన్నీ మేము వినాలి, అపవిత్రమైన దృశ్యాలు చూడాల్సి రావచ్చు. మాకు ఆ సహవాసం వద్దు. వీ కెన్ నాట్ హ్యావ్ దట్ ఫెలోషిప్. మాకు వద్దండి, వాళ్ళతో మాకు లింక్ వద్దు. మేము ప్రత్యేకించబడిన వారిని. యవనస్తుడని వారి నిర్ణయాన్ని తీసుకుంటే slaves became stars. బానిసలు నక్షత్రాలు అయిపోయారు, రాజులు అయిపోయారు. వాళ్ళ కథంతా మనకు తెలుసు. ఈరోజు ప్రభు వెతుకుతున్నాడు. ఎవరున్నారు? ఫస్ట్ సూపర్ పవర్ కింగ్డమ్ ఈజిప్ట్ లో యోసేపును లేపాడు దేవుడు. బాబిలోనియన్ సూపర్ పవర్ కింగ్డమ్ లో డానియల్ లేపాడు దేవుడు. పర్షియన్ సూపర్ పవర్ కింగ్డమ్ లో ఎస్తేరును లేపాడు దేవుడు. ఇండియా కూడా సూపర్ పవర్ అవుతుందని చెప్తున్నారు. దానియేలు దొరుకుతాడా? యోసేపు దొరుకుతాడా? ఎస్తేరు ఉందా ఇక్కడ? దేవుడు వెతుకుతున్నాడు ఒక నిర్ణయం తీసుకొని నిలవబడిన వారు, దేవుని వాక్యం మీద జీవితాన్ని కట్టుకునేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాడిని నేను. గతంలో చెప్పాను నా సాక్ష్యాన్ని. 10 మంది చూసి నవ్వేవారు నన్ను చూసి. ఓడిపోయిన వాడిగా దేవుని దగ్గరికి వచ్చాను. 95వ సంవత్సరం సెప్టెంబర్ 29న మారు మనసు పొందాను. మరలా వెనక్కి వెళ్ళాను, ఓడిపోయాను, మరలా వచ్చాను. 96 ఏప్రిల్ నెలలో ఓడిపోయాను. కవ్వా ఎట్టెండ్రు ఉద్యోగం కూడా ఇవ్వడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాడికి. నేను ఫెయిల్ అయిపోయాను. అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఒక జోకర్ లాగా అయిపోయాను, ఒక బఫూన్ బతుకు అయిపోయింది నాది. ప్రభు, నువ్వేమైనా చేయగలవా నా జీవితాన్ని? ప్రభు అన్నాడు, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు, నా మార్గాలు వేరు, నీ మార్గాలు వేరు. నేను నిన్ను అర్థం చేసుకోగలను అన్నాడు ఆయన. ఎందుకంటే నా ప్రధాన యాజకుడు నాతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమున వద్దకు చేరుదము. ధైర్యంతో ఓడిపోయినా సరే, ఓడిపోతే తలదించుకొని వెళ్ళాలి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ధైర్యంగా రా. ఓడిపోయిన వాళ్ళందరూ నాకు కావాలి. నేను నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాను. ప్రభు, నేను ఓడిపోయాను. ఆయన ఏమన్నాడో తెలుసా? ఐ హ్యావ్ ఓవర్కమ్ దిస్ వరల్డ్ ఫర్ యూ. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, శోధన కలుగును. ఇంగ్లీష్లో ట్రబుల్. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన ఏం చేశాడు? లోకాన్ని జయించాడు ఆయన. We have that hope. Our captain, our leader already గెలిచేశాడు. మన కొరకు గెలిచేశాడంట. ఫర్ యూ. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ ఆట అంతా ఆయన ఆడతాడు. మా పిల్లలు క్యారమ్ బోర్డు ఆడుకుంటారు. నా కూతురు చిన్నది, 5 సంవత్సరాలు. దానికి ఇప్పుడు వీడికి 7 సంవత్సరాలు. వీడు దబాయించి గెలిచేస్తాడు ఆ పిల్ల మీద. ఇట్లా వేసేస్తాడు అనమాట. గెలిచానంటాడు.
నేను వెళ్ళినప్పటికి ఓడిపోయాను డాడీ, ఓడిపోయాను. సరే నువ్వు పక్కనుండు, రారా ఆడతాను, నేను ఆడతాను నీ బదులు అని నేను ఆ కాయిన్స్ అన్నీ వేసేసి గెలిచిన వెంటనే నేను ఎగరను. ఎవరు ఎగురుతా తెలుసా? మా అమ్మ ఎగురుతుంది. ఓ నేను గెలిస్తాను. ఆడింది ఎవడో? ఆడింది నేను. గెలిచింది ఎవరు? నా కూతురు. ఆయన అంటున్నాడు, నా చేతిలో పెట్టి నువ్వెందుకు ఆడదాం? నేను జయించాను ఆల్రెడీ. చూడండి, ఆల్రెడీ నేను జయించాను. ఈరోజు దేవుని వాక్యం చేత జయకరమైన జీవితాన్ని కలిగి ఉందాం. చదువుకుంటాను విద్యార్థులారా, మీ గురించి దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. మీ ర్యాంకు కింద ఉండవలసింది కాదు. నా ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? మీరు పైన ఉంటారు. నా పోలికనిచ్చాను మీకు. మీరు పైన ఉంటారు. తోకల్లాగా ఉండరు క్రైస్తవులు, తలలాగుంటారు, పైన ఉంటారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినాను నేను. 34 సంవత్సరాల 10 నెలలకి ప్రిన్సిపల్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ వయసులో ఎవడు ప్రిన్సిపల్ అవ్వలేదు. ఎలాగయ్యాను? నా మెరిట్ కాదు, ఇస్ మర్సీ. 5 పీజీలు చదువుకున్నాను, 1 PhD చేశాను. ఎలా చేయగలిగాను? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినాడు, ఎలా చేయగలడు? నాట్ మై మెరిట్, ఇస్ మర్సీ. జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాను. ఆయన అన్నాడు, నేను నేను తలగా చేస్తాను, నువ్వు పైన ఉంటావు. తమ్ముడు చెల్లి, నీ స్టడీస్లో దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? నువ్వు పైన ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు పైవాడుగా ఉండాలన్నది ఆయన కోరిక. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశానికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ, ఈ దేశానికి ఉన్న ఒకే ఒక హోప్ ఏంటో తెలుసా? మారు మనసు పొందిన క్రైస్తవ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించడం ఒక్కటే మిగిలింది. క్రైస్తవ కలెక్టర్స్ ఎప్పుడు వస్తారు ఈ దేశానికి? మున్సిపల్ కమిషనర్స్ ఎప్పుడు వస్తారు? నేను రూపాయి ముట్టనవను ఎప్పుడు వస్తారు? పోలీస్ ఆఫీసర్స్, జడ్జెస్. ఈ మధ్య 2 సార్లు హైకోర్టుకు వెళ్ళాను. నేను వచ్చేస్తుంటే నా స్నేహితులు అన్నారు, యు నో వన్ థింగ్, ద మోస్ట్ కరప్టెడ్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ జుడిషియల్ సిస్టమ్ అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది ఆ మాట. న్యాయస్థానానికి దేనికి వెళ్తాం? న్యాయానికి వెళ్తాం అని అంటాడు కదా. మంచి లాయర్కి చట్టం తెలుస్తుంది, గొప్ప లాయర్కి జడ్జి తెలుస్తాడు అంటున్నాడు. దట్ ఈస్ ద హోప్. ఈ దేశానికి ఉన్న హోప్ నువ్వే తెలుసా? దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడితే, ఆయనకి నీ గురించి ఒక కళ ఉంది, అది నెరవేర్చబడాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజు నువ్వు కోరుతున్నావా? Failure is not final with God. He can turn a life from shame to shine. అవమానకరమైన జీవితం నుండి వెలుగొందే జీవితానికి ఆయన నడిపించగలడు. యంగ్ పీపుల్, తప్పేంటని చులకనగా తీసుకుంటున్నావని జీవితాన్ని. 3 మాటల్ని 1 నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ఈ 3 మర్చిపోక, గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నేను చెప్పాను కదా, యెషయా 55:8-9. దేవునికి నీ గురించి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. నెవర్ ఫర్గెట్ ఇట్. నెంబర్ 2, నెవర్ ఫర్గెట్ గాడ్స్ ప్రామిసెస్ ఫర్ యువర్ లైఫ్. హిస్ ప్లాన్, హిస్ ప్రామిసెస్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13-14 మనం చదువుకున్నాం. ఆయన మన గురించి ఇచ్చిన వాగ్దానం అది, కానీ షరతుతో కూడిన వాగ్దానం. 3వది గాడ్ ప్రొవిజన్. మీలో కొంతమంది అనుకుంటున్నారు, అన్నా నాకు జ్ఞానం లేదన్నా, చదివింది మర్చిపోతానన్నా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు కదా ఆయన, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉందా? నన్ను అడగండి, వాడికి ధారాళంగా ఇస్తాను. బిచ్చం వేసినట్లు కాదు, ధారాళంగా ఇస్తానంటున్నాడు. ఫ్రెండ్స్, స్లేవ్ స్టార్స్గా అయితే
నెబుకద్నెజరు లాంటి పొగరబోతు రాజు దానియేలు 2:47లో దానియేలు అన్న 14-15 సంవత్సరాల కుర్రోడు ముందు సాష్టాంగ పడితే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వమనో లేకపోతే క్రైస్తవ వ్యతిరేక శక్తులనో నాయకులనో భయపడతావా? లేదా ఒక రోజు యేసే ప్రభువును ఒప్పుకునే రోజు ఈ దేశంలో కూడా వస్తుందని ఆశపడదామా? ఆశపడదామంటే ఆయన ఏదైనా చేయగలడు, కానీ నీ ద్వారా చేయాలన్నది ఆయన కోరిక. గాడ్ కెన్ డూ ఎనీథింగ్, బట్ హీ వాంట్స్ టు డూ త్రూ యూ, విత్ యూ. ప్రార్థన చేద్దామా? తలలు వంచి ఒక మాట చెప్దామా? నీ కెరీర్లో ఓడిపోయిన కెరీర్ ఆయన ఇవ్వాలనుకోవట్లేదు నీకు. అవర్ గాడ్ ఈజ్ విక్టోరియస్. మన దేవుడు జయశీలుడు, ఆయన జయించిన వాడు. ఆయనలో మనకు జయం ఉంది. ఓడిపోయి తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ గివ్ మీ 1 minute. డోంట్ మూవ్ హియర్ అండ్ దేర్. ఇటు అటు చూడొద్దు కూడా. బట్ మేక్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్. జీవితాన్ని చులకనగా చూడను ప్రభువా, లైట్ తీసుకోను, ఇందులో ఏముందిలే తప్పేంట్లే అనుకోను, బట్ జీవితాన్ని సీరియస్గా తీసుకుంటాను. గెలిచి తీరాలి. నా ప్రభువు గెలిచినాడు, ఆయన గెలిచినవాడు, జయశీలుడు. జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? God's plans, God's promises, God's provision for your life. నా జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలన్న తపన, కోరిక, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్న ఆలోచన, ఆ భారము, ఆశ, ఆకాంక్ష నీలో ఉంటే 10 మంది ఉన్నా చాలు, లేచి నిలబడతారు. అలాంటి వాళ్ళు ఉంటే నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ తమ్ముడు. ఉట్టుకే నిలబడద్దు. లోపల నుండి మంట పుట్టుకొస్తుంటే నేను దానియేలులా జీవించాలి. బతికితే అలాంటి బతుకు బతకాలి. యోసేపు లాంటి బ్రతుకు బతకాలి. ఎస్తేరులాగా ఉండాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా లేచి నిలబడండి. ఆఖరిసారి అడుగుతున్నాను. 10 మంది ఉంటే చాలు అనుకున్నాను, ఇంకా ఎక్కువ మంది నిలవబడ్డారు. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ టైమ్, ఈజ్ దేర్ ఎనీవన్ విత్ ద ప్యాషన్? ఈ దేశంలో నేను ఒక దానియేలులాగా, యోసేపులాగా, ఎస్తేరులాగా ఉండాలన్నమాట. ప్రభువా, నీ కోరిక, నీ ఆశ, నీ ఆకాంక్ష మేము తలవలే ఉండాలని, పైన ఉండాలని నీ కోరిక, మమ్మల్ని పైనే ఉంచాలని. కానీ నా ఇష్టం అనుకొని, మా చిత్తం అనుకొని నాశనం చేసుకుంటున్నావు జీవితాన్ని. కానీ మేము నిలవబడి రోజున ఒక నిర్ణయానికి వచ్చాము. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ ఐ, ద క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఇక జీవించుకున్నది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించాలి. యోసేపు వలె, ఎస్తేరు వలె, దానియేలు వలె ఈ బిడ్డను వాడుకోమని వేడుకుంటాను. మహిమ, కనుక, ప్రభావాన్ని ఆరోపిస్తాను. మిగిలిన జీవితాన్నిటిలో మీ కృపణ, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాను. నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ.